Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం మేడం. మేడం యాక్చువల్లీ హెచ్ఐవికి ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు ఉన్నాయి మ్యామ్? అసలు అవి దొరుకుతాయా ఎలా మేడం? హెచ్ఐవికి చాలా మంచి మూలికలు ఉన్నాయండి ఆయుర్వేదంలో. ఒకటి అశ్వగంధ, శతావరి, సుగంధపాల వేర్ల చూర్ణం, శిలాజిత్, ఇంకా చాలా మంచి మూలికలు ఉన్నాయండి. ఈ మూలికలన్నీ వాడుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అదేవిధంగా బోడతరం పూలు, పిట్టకాలు లేదా సంజీవని, దీన్ని సంజీవనిగా గుర్తించారు మన సైంటిస్టులు. సో ఇవి మనకి మన పొలాలు ఉంటాయి కదా పల్లెల్లో, ఆ సైడ్ దొరుకుతాయి. సో తెలిసిన వాళ్ళు వాటిని గ్యాదర్ చేసుకొని వాటిని నార్మల్గా తీసుకున్నా కూడా మంచిదే. మనలో ఏదైనా హెచ్ఐవి వైరస్ అనే కాకుండా ఇంకే వైరస్ ఉన్నా కూడా దాన్ని చంపేస్తుంది. సో వీటన్నిటిని మీరు సేకరించి చూర్ణాలు చేసుకొని డికాషన్ పెట్టుకుంటాం కదా టీ, అలానే ఈ పొడుల్ని ఒక స్పూన్ వేసుకొని ఒక ఇంత గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం మరిగించుకొని ఆ డికాషన్ వడగట్టుకొని తాగేయండి. తాగిన తర్వాత బాగా గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇలాంటి ఈ మూలికలతో చేసిన పొడి, ఈ పాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వదు, దాని పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇలా ఎన్ని రోజులు చేయాలి మేడం? ఇలా ఎన్ని రోజులు అంటే మన బాడీలో ఉండే వైరస్ని బట్టి మనం చెప్పగలమండి. కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. అలాగా వాళ్ళు తినే ఫుడ్ వల్ల, వాళ్ళు తీసుకునే ఈ కోర్స్ వల్ల ఆ వైరస్ అనేది మనం చెప్పగలం ఎంత టైం పట్టుద్ది అనేది. దీంతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం ఈ మందులు తీసుకుంటే? మెయిన్గా అండి జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తీసుకుంటున్నారు, వాటర్ అనేది అసలు తీసుకోవడం లేదు. ఇంకొకటి సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ అనేది అసలు మనకి లైఫ్లో మెయిన్ పార్ట్ అయిపోయింది. అవునండి. ఏం చేస్తున్నారంటే మిడ్ నైట్స్ 1, 2, 12 గంటల వరకు కూడా ఇంకా మొబైల్స్ చూసుకోవడం, పొద్దుగూకులు మొబైల్సే లోకం అయిపోతుంది. ఇంట్లో మదర్ పిలిచినా, భార్య పిలిచినా, ఎవరు పిలిచినా కూడా జెంట్స్ పట్టించుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం లేడీస్ కూడా, వాళ్ళు కూడా అంతే, పిల్లల్ని అందరిని వదిలేసి ఇంక ఈ మొబైల్స్ చూసుకోవడం జరిగిపోతుంది. ఏంటంటే ఈ మొబైల్స్ చూడడం వల్ల ఈ రేడియేషన్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ మొబైల్స్ అనేవి మనం కొంత టైం చూసుకోండి, చూడాల్సిన వరకు, మిగిలిన టైం వాటిని పక్కన పెట్టేసుకొని ఫ్యామిలీతో గడపండి.